హలో గైస్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రదేశానికి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఏకాదశి సందర్భంగా ఆదిబట్లలోని వండర్లకు దగ్గరలో ఉన్న ఒక సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయానికి అయితే మనం వెళ్ళిపోతున్నాము. ఇది చాలా మహిమల గల దేవత. అండ్ లొకేషన్ చూసారా ఎంత బాగున్నాయో. పల్లెటూరు వాతావరణం నుంచి ఈ దేవాలయానికి అయితే వెళ్ళాము. ఇదే సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయం. చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. ఏకాదశి, తొలి ఏకాదశి కాబట్టి జనాలు మాత్రం చాలా చాలా మంది ఉన్నారు. పూజలు అయితే గట్టిగా అవుతున్నాయి. ఇక్కడ అందరూ ఒక 50-100 మంది కలిసి సత్యనారాయణ పూజ కూడా చేశారు. ఇది పుట్ట దగ్గర పాలు పోస్తే చాలా పుణ్యం అని చెప్పి లైన్ లో నిలబడే వారి పుట్ట మీద పాలు పోస్తున్నారు. సరే పోసేద్దాం అని చెప్పి మేము కూడా లైన్ లో నిలబడి పాలైతే పోయడం జరిగింది. దేవునికి మనస్ఫూర్తిగా మొక్కుకొని దేవుడా నా సబ్స్క్రైబర్స్ పెరగాలి, నా వీడియోకి మా అందరు లైకులు కొట్టాలని నేనైతే మొక్కేశాను. అందుకోసం మీరు అందరూ నా వీడియోస్ కి సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ప్రదక్షిణాలు వేయడం అయితే జరిగింది. చాలా చాలా మంది ఉన్నారు కాబట్టి మెల్లిగా ఆచితోచి ప్రదక్షిణాలు అయితే జరిగింది. గుడి లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాము అండ్ దర్శనం అయితే చేసేసుకున్నాము. చాలా మంది ఉన్నారు. కొద్దిసేపు దేవునికి కావాల్సిన మొక్కులు ఉంటాయి కదండి, అవన్నీ మా ఫ్యామిలీ వాళ్ళు తీర్చేశారు. ఇదే అండి మహిమగల్ల దేవత. రాయికి అమ్మవారు వెలిసిందట. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. తర్వాత కొబ్బరికాయ కొట్టి మా జస్వికానికి ఆకలితుందని ఇచ్చాము. ఇంకా ముందు చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ అమ్మవారి మొక్కులండి. కోరికలు ఉన్న వాళ్ళు ఇలా కడతారు. అండ్ ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఓన్లీ వెజ్ మాత్రమే అండి. అందరు ఏమనుకుంటారు ఎల్లమ్మ తల్లి అని నాన్ వెజ్ అనుకుంటారు, కానీ ఇక్కడ ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుంది. ఇది ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి.